ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. చూడండి. ఇశ్రాయేళ్లకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటిని మాని మనసు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలులలోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనాను నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనసును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తము నా యొద్దకు విచారణ చేయవలనని ప్రవర్తల యొద్దకు వచ్చిన యెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చెదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లుగా వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనుల నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. ఇక్కడ దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్నే విగ్రహం అంటున్నాడు. ఒకవేళ డబ్బు అయి ఉండొచ్చు, లేకపోతే బంగారం అయి ఉండొచ్చు, లేకపోతే ఇల్లు అయి ఉండొచ్చు, లేకపోతే స్నేహితులు అయి ఉండొచ్చు, లేకపోతే భర్త అయి ఉండొచ్చు, లేకపోతే భార్య అయి ఉండొచ్చు, లేకపోతే బిడ్డలు అయి ఉండొచ్చు, ఇంకా బంధువులు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అయి ఉండొచ్చు. ఇంకా ఏదైతే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో ఎవరికంటే అంటే దేవుని కంటే ఎక్కువగా మనము దేన్నైతే ప్రేమిస్తున్నామో అది విగ్రహము అని తెలియజేసేవాడిగా ఉన్నాడు. ఆ విగ్రహాన్ని మనలో పెట్టుకుని ఆ హేయ కృత్యములను మనలో పెట్టుకుని దేవుని యొద్దకు వెళ్ళి ప్రభువా నా ప్రార్థనకి జవాబు దయచేయంటే దయచేయడండి. ఎందుకంటే మొదటి స్థానము దేవునికి ఇచ్చి ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నువ్వే సాయం చేయగలవని నువ్వు ఎప్పుడైతే దేవుని వేడుకుంటున్నావో అప్పుడు దేవుడు నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడండి. ఇంకా ఏమంటున్నాడు, ఆ యొక్క అన్య జనులలో నుంచి నిన్ను దూరపరుస్తాను. ఎవరైతే నీకు ఆటంకపరుస్తున్నారో వాళ్ళ నుంచి నిన్ను దూరపరుస్తాను, విడిపిస్తాను, తప్పిస్తాను, నేనే దేవుడినని నువ్వు తెలుసుకునేటట్లు చేస్తాను అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఉంటాం కదా, మనకి ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకపోతే అసలు దేవుడు అనేవాడు ఉంటేనే నా పరిస్థితి ఇలా ఉంటుందా ఏంటండి, అసలు దేవుడు అనేవాడు ఉంటేనే నా పరిస్థితి ఇలా ఉంటుందా అని కొన్ని సందర్భాల్లో మనం అనేవారిగా ఉంటాం. అయితే జాగ్రత్త అండి, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. కానీ నువ్వు మనసు పెట్టి పిలవాలి, నీతిగా పిలవాలి, యథార్థంగా పిలవాలి, విశ్వాసముతో పిలవాలి, నిరీక్షణతో పిలవాలి, నమ్మకముతో పిలవాలి. నమ్మకముతో ఆయన చేస్తాడని నమ్మకముతో నువ్వు ఏదైనా అడిగినట్లయితే అది నీకు దయచేసేవాడిగా ఉంటాడు. కానీ సందర్భాన్ని బట్టి ఇస్తాడంటే అండి సుమా ఏంటంట, రక్షింపనేరకున్నట్టు నా హస్తము కొరచకాలేదు, కానీ మీకు ఏది కావాలో అది ఏ సమయంలో కావాలో అప్పుడు నేను ఇచ్చేవాడిగా ఉంటాను. ఎందుకంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళమండి, మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గర ఏడుస్తూ మనుషుల దగ్గర మన యొక్క బాధలను చెప్పుకునేవారిగా ఉంటాం. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన, నువ్వు పెట్టుకున్న విగ్రహము, నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆ విగ్రహాన్ని తీసివేసుకొని నువ్వు దేవుని వైపు మళ్ళినట్లయితే, ఆ హేయ కృత్యములను మానివేసినట్లయితే, దేవుని వైపు మళ్ళినట్లయితే, దేవుడి తప్ప ఇంకెవరు లేరని నువ్వు నమ్ముకున్నట్లయితే వాక్యంతో మాట్లాడుతున్నాడు ఆయన, నీకు కావలసినది నేను దయచేస్తాను, నువ్వు అడిగింది నేను దయచేస్తాను, నిన్ను విడిపిస్తాను. నీకు విరోధంగా ఏదైతే ఉన్నదో వాళ్ళందరితోటి నేనే దేవుడినని తెలుసుకునేటట్లు వాళ్ళకి కష్టము పెట్టైనా కూడా నీ నుంచి దూరపరుస్తాను అంటున్నాడు. ఎంత మంచి దేవుడండి మన దేవుడు. తల్లి అయిన మరచునేమో కానీ నేను నిన్ను మిమ్మల్ని మరువను అంటాడు. నిజమేనండి, మన దేవుడు మరువని దేవుడు, మన దేవుడు విడువని దేవుడు, మన దేవుడు కనికరించగలిగిన దేవుడు, కృప చూపించగలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. మనల్ని చూడగానే ఆయనకి బాధ కలుగుతుందండి. మనము వేరే విగ్రహాలు ఏదైనా పెట్టుకున్నట్లయితే, వేరే విగ్రహానికి ఏదైనా పూజించినట్లయితే ఆ విగ్రహాన్ని చూసి మన దేవుడికి బాధ కలుగుతుందండి. ఎందుకంటే దానివల్ల మనము కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం.
ఆ కష్టం నుంచి దూరపడి దేవుడిచ్చు ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. మనలో ఉన్న విగ్రహాన్ని తీసివేసుకుని ఆయన్ని ఆరాధించే వారికి ఉందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ